క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైన కృపను బట్టి ప్రభు నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసు నీ కోసం అని ఈ టీవీ కార్యక్రమం మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన. క్రీస్తునందు ప్రియులారు, ఇప్పుడే మనం చక్కటి పాటను విన్నాం. కాలం కదిలిపోయింది, క్రొత్త వత్సరం వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి భద్రతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకి బహుమానంగా ఇచ్చాడు. కాలం కదిలిపోతూ ఉంది, క్రొత్త వత్సరం వచ్చిందనే పాట రాయటానికి ప్రభు తన కృపనిచ్చాడు. నిజమే, కాలం ఎలా కదిలిపోతూ ఉంది. కీర్తన 115:3 మనం చదివినట్లయితే, యెహోవా తనకు ఇష్టం వచ్చినట్లుగా సమస్తము చేయుచున్నాడు అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదామని కీర్తనీయుడు 118వ కీర్తనలో చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. కాలము కదిలిపోతూ ఉంది. ఆదికాండం 1:5 మనం చదివినట్లయితే, పగలు రాత్రిని దేవుడు ఏర్పాటు చేసి ఒక దినముగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క ఏర్పాటు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. పగలు రాత్రి దేవుడు ఏర్పాటు చేసి దీని ఒక దినముగా చేసి, దినము నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రభు యొక్క కేవలం ఆయన కృప అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం క్షేమంగా ఉండగలిగామంటే అది కేవలం యేసుక్రీస్తు వారి యొక్క కృప అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. గత సంవత్సరంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అనేకమైనటువంటి దుఃఖమైనటువంటి సంఘటనలు కూడా మనం వెళ్లాల్సి వచ్చి ఉంటుంది. అదే సమయంలో అనేకమైన అద్భుతాలు మనం చూస్తుంటాం. ఆనందకరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనందరం కూడా వెళ్ళి ఉంటాం. ఆ ప్రభువు మనకి తోడు ఉండి గత సంవత్సరం అంతా కూడా నడిపించాడు అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనాల నుంచి ఎజ్రా గ్రంథం 9:15 చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి ఉన్నాము. ఎజ్రా భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ కృప ద్వారానే ఈ దినము మేము ఏ విధంగా ఉన్నామో అలా శేషించి ఉన్నామని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, లేకుంటే కృతజ్ఞత భావన ఏంటంటే, నీ దయ వల్లే నాయన ఈరోజు మేము ఎలా ఉన్నామో అలా ఉండగలిగామని చెప్తూ ఉన్నాడు. అందుకని మేము పౌలు భక్తుడు అన్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం ప్రభు యొక్క కృపను బట్టి మాత్రమే అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక మన పట్ల ఉంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించగలిగాం. ఈ విధంగా ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మరి ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఈ రోజు వరకు ఉండగలిగాం. ఇది ప్రభు యొక్క దయ అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో దేవాది దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా మేలులు చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా మనల్ని భద్రం చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా మనల్ని కాపాడుతూ ఉన్నాడో, ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడో 7 విషయాలు పరిశుద్ధ లేఖనాల నుంచి మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మరి కీర్తన గ్రంథం 68వ కీర్తన 20వ మనం చదివినట్లయితే, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని చెప్పి కీర్తనీయుడు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 20వ నేను చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు మనల్ని కాపాడాడు. ప్రభు మన ప్రాణములు తప్పించాడు. హీ హ్యాస్ ప్రొటెక్టెడ్ అస్, దేర్ ఫోర్ వీఆర్ అలైవ్ టుడే. మొట్టమొదటి విషయం, దేవుడు మనల్ని కాపాడాడు. హీ హ్యాస్ ప్రొటెక్టెడ్ అస్. దేవుడు కాపాడకపోయింటే మనం చనిపోయేటువంటి వారం. భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్ల ద్వారా, భూకంపాల ద్వారా, తర్వాత ఎయిర్ క్రాషెస్ ద్వారా, నక్సల్స్, తర్వాత టెర్రరిస్ట్ బాంబుల ద్వారా ఎంతోమంది చనిపోయారు. భయంకరమైన రోగాల ద్వారా ఎంతోమంది ఈ లోకంలో చనిపోయారు. మనము మరణపు అంచు వరకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చుంటాం. అనేక అనుభవాలు కొన్నిసార్లు మనం అనుభవించుంటాం. మేము చచ్చిపోవాల్సిందే, కానీ దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. ఎలా క్షేమంగా మనం ఉన్నామో తెలుసా? ఎలా ఈరోజు బ్రతికి మనం జీవిస్తున్నామో తెలుసా? ఇది కేవలము
దేవుని యొక్క కృప అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. నిన్ను నన్ను దేవుడు కాపాడి సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి ఈ దినమును ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. అందుకేనేమో కీర్తనీయుడు అన్నాడు 19వ వచనంలో, యెహోవా స్తుతి నొందునుగాక. దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి నిత్యము స్తుతి మహిమ ఘనత ఆయనకే కలగాలి అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. రెండవ విషయాన్ని మనం గమనించగలిగితే ఎందుకు ఈ దినాన మనం క్షేమంగా ఉండగలుగుతున్నామనంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, హీ హ్యాస్ లవ్డ్ అస్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన నిత్యమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఇర్మియా గ్రంథం 31:3లో మనం చూస్తున్నాం. దయచేసి చూడండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక మన ఎడల కృప చూపుచున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైంది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక మనల్ని మరి విడిచే దేవుడు కాదని కృప చూపుతూనే నడిపిస్తున్నాడు అని చెప్పి ఈ విషయాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తన కృప తన ప్రేమ మన పట్ల విస్తారంగా ఉంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం జీవించగలుగుతున్నాం. ప్రభుకే మహిమ కలుగునుగాక. మూడో విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే ఎందుకు ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా చక్కగా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. హీ హ్యాస్ కంపాషన్, ఎవ్రీడే న్యూ కంపాషన్ ఫర్ అస్ అని పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. దయచేసి చూడండి. 3వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవని భక్తుడు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల వాత్సల్యత పుట్టుచున్నదని మనం చూస్తున్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అందరి మీద అనుదినము నూతనంగా దేవునికి వాత్సల్యత కలుగుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. వీఆర్ అలైవ్ టుడే బికాస్ హీ హ్యాస్ న్యూ కంపాషన్ ఎవ్రీడే ఆన్ ఆల్ ఆఫ్ అస్. మనందరి మీద దేవుడు తన నూతనమైన వాత్సల్యం చూపించాడు కాబట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఎంత స్తుతించాలి ప్రభువుని ప్రియులారా. అనునిత్యము కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాం. మనము నిర్మూలము కాకున్న వారము. గ్రామాలకు పరిచర్యకు వెళ్ళినప్పుడు అనేక భయంకరమైనటువంటి ప్రాంతాలకు మేము వెళ్లాల్సి వచ్చింది. అడవుల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటన చేయాల్సి వచ్చింది. అనేక సువార్త అందిన గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాల్సి వచ్చింది. ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండి అన్ని వేళలో కూడా సహాయం చేసి అద్భుతంగా ఆ ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించాడు. గత సంవత్సరం 19 మిషనరీ టూర్స్ మేము వేశాం. అనేక గ్రామాలకు వెళ్ళాం, సువార్తను ప్రకటించాం. ప్రభు తోడుండకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన కృప అద్భుతం. మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు కాబట్టి నూతనమైన వాత్సల్యత మన పట్ల చూపించాడు కాబట్టి ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. 4వ విషయాన్ని మనం గమనించగలిగితే వై ఆర్ వి అలైవ్ టుడే అండ్ సేఫ్ టుడే. 124వ కీర్తన 1-3 వచనం వరకు మనం చదివితే అక్కడ హీ ఈజ్ విత్ అస్ అనే మాట మనం చూస్తున్నాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు, అవునండి, లోకం మనకు వ్యతిరేకం, ప్రజలు మనకు వ్యతిరేకం, మంచి చెబితే ప్రజలు చెడుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మంచి చేసినా మంచి చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఈ లోకంలో మనల్ని హతమార్చాలని రకరకాల ప్రణాళికలు ప్రజలు, అధికారులు, ఏలికలు, సాతాను మరి ప్లాన్ చేస్తూ ప్రణాళిక చేస్తూ వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో వీఆర్ అలైవ్ టుడే. మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే ఇది కేవలం ప్రభువు మన పట్ల చూపిన కృప. హీ ఈజ్ విత్ అస్ అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడై ఉండకపోయింటే మనము నిర్మూలమయ్యేటువంటి వారం. అందుకే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం ఈ మధ్యలోనే మనం. దేవాది దేవుడు పరలోక వైభవాన్ని విడిచి ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే, పాపముల చేత అపరాధముల చేత మనం చనిపోయి మరి నరకానికి వెళ్ళే ఈ పరిస్థితుల్లో ప్రభు ఇమ్మానుయేలు ఈ లోకానికి రాకపోయి ఉండుంటే మనం నిర్మూలమై అయిపోయేటువంటి వారం. శేషించిన వారి లెక్కలో మనం వచ్చేటువంటి వారం కాదు, మనం ఈ లోకములో గతించిపోయేటువంటి వారం. కానీ ప్రియులారా, ప్రభువు కాపాడుచు ఉన్నాడు, తోడుండి నడిపిస్తూ ఉన్నాడు. మనము నిన్నటి వారమే,
ఈరోజు మనం చూడగలిగాం. ఇది కేవలం ప్రభు యొక్క కృప. ఆయన తోడుండి నడిపించుచూ ఉన్నాడు. అన్ని వేళల కూడా ఆయన సహాయము చేయుచూ ఉన్నాడు. ఆయన తోడుండకపోతే మనం నిర్మూలమయ్యేటువంటి వారం. ఒక ఆంటీ గారు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నారు. అర్ధరాత్రి వేళ ఎవరూ లేరంటే ఇంట్లో ఒక్కతే ఉంది. భయంకరమైన బీపీ రైజ్ అయిపోయింది. చచ్చిపోతానేమోనని చెప్పి ఇక ఆశలు వదులుకొని చాలా దిగాలుగా ఉండి ఏడుస్తూ ఉన్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడట. అమ్మా, నేను నీతో ఉన్నాను కదా అన్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అంతే, ఆంటీ గారికి ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. ఇక చాలు, నా ప్రభు నాతో ఉన్నాడు. అవునండి, హీ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడుగా ఉండకపోయింటే ప్రజలు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఓకే, 5వ విషయం, వై ఆర్ వి అలైవ్ టుడే? మనం ఇంకా ఎందుకు క్షేమంగా ఉండగలిగాం? నీ భక్తిని బట్టి, నీ మంచితనాన్ని బట్టి కాదు, లేదా నీకున్నటువంటి తలాంతులను బట్టి కాదు, నీకున్న డబ్బును బట్టి కాదు, కానీ హీ హ్యాస్ హెల్ప్డ్ అస్. దట్ ఈస్ 5th పాయింట్. ఆయన మనకు సహాయము చేశాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన నీ పాదము తొట్రులనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ ప్రాణమును ఆయన కాపాడువాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు సహాయం చేయకపోయి ఉంటే మనం ఎప్పుడో చనిపోయినటువంటి వారు. హీ హ్యాస్ ప్రొటెక్టెడ్ అస్. ఆయన మనకు సహాయం చేసి మనల్ని భద్రపరిచాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నాతో కూడా ఉండి ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. అంతేకాదండి, ఇంకొక విషయాన్ని మనం దేవుని యొక్క భద్రత గురించి ఆలోచించాల్సి వస్తే 6వదిగా హీ డిడ్ నాట్ లీవ్ అస్. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అవునండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 ఉంది, నేను నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయను. లోకమంతా మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ నీ చేయి పట్టుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. హీ డిడ్ నాట్ లీవ్ యూ. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా మనం చేస్తాం. ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాడు. మా సంఘం నుంచి ఒక బ్రదర్, ఆయన పేరు భాగ్యరస్, ఆయన శ్రీనగర్లో మిలిటరీలో పనిచేస్తున్న మిలిటరీ ఆఫీసర్, కానీ ఎప్పుడు బోర్డర్స్లో ఉండాలి, ఎప్పుడూ అక్కడ ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది, హై టెన్షన్ అన్నమాట. ఆయన మొన్న మా దగ్గరకు వచ్చి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ టెన్షన్తో బదులు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంట. డాక్టర్లు చాలా భయపెట్టేశారంట. 6 నెలలు నువ్వు బెడ్ మీద ఉండాలని వాళ్ళు భయపెట్టేశారంట. ఏం చేయాలో తనకు అర్థం కాలేదట. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం గుర్తుకొచ్చిందంట. శ్రీనగర్ అడవుల్లో, అక్కడ బోర్డర్స్లో గుర్తుకొచ్చిందట. అదేంటంటే, నేను నిన్ను విడిచిపెట్టను, ఎన్నడను ఎడబాయనని. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆ మాటతో తనకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత 6 నెలలు బెడ్ మీద లేడండి. ఆ వాగ్దానం చేసిన దేవుని యొక్క వాగ్దానం గుర్తుకొచ్చిన తర్వాత తనకు స్వస్థత కలిగింది. తను అద్భుతంగా విడిపించబడ్డాడు. తను మొన్న హాలిడేస్కి వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ప్రియులారా. ఆయన మనలను విడువడు, ఎన్నడును ఎడబాయడు. మన చేయి పట్టుకొని ఆయన నడిపించేటువంటి దేవుడు అని పరిశుద్ధ లేఖనాలు చాలా చక్కగా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. హీ హ్యాస్ హోల్డ్ యువర్ హ్యాండ్ టుడే. నీ చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, అంతవరకు కూడా తీసుకుని వెళ్తాడు. 7వ విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే, హీ డిడ్ నాట్ హ్యాండ్ ఓవర్ అస్ ఇన్ టు ద ఎనిమీస్ హ్యాండ్స్. గుర్తుంచుకోవాలి దయచేసి. ఆయన మనలను శత్రువు చేతికి అప్పగించలేదు అని చెప్పి 124వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. ప్రజలు మన మీదకి ప్రవాహములుగా పొర్లి వచ్చి మనలను నాశనం చేయాలని చూసినప్పుడు దేవుడు మనలను వారికి అప్పగించలేదు. ఎందుకంటే వీఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. చూడము, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నా తండ్రి చేతిలోంచి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడనే వాగ్దానం యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వీఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. హీ డిడ్ నాట్ హ్యాండ్ ఓవర్ టు సైటన్, టు ద ఎనిమీస్. గత సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని శత్రువు చేతికి అప్పగించలేదు. దట్ ఈస్ వై వీఆర్ అలైవ్ టుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భక్తిని బట్టి నువ్వు మంచిగా లేవు, నీకున్న డబ్బుని బట్టి నువ్వు మంచిగా లేవు, నీకున్న తలాంతులు బట్టి నువ్వు మంచిగా లేవు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు మంచిగా లేవు. 7 విషయాలు ఇప్పుడే మనం చూసాం. దేవుడు తన అత్యున్నతమైన కృప ద్వారా మాత్రమే మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. 1, హీ హ్యాస్ ప్రొటెక్టెడ్ యూ. ఆయన నిన్ను కాపాడాడు.
రెండవది, హీ హాస్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాడు. మూడవది, హీ హాస్ అ న్యూ కంపాషన్ ఎవ్రీడే ఫర్ యూ. నూతన వాత్సల్యం దేవునికి నీ పట్ల ప్రతిరోజు కలిగి ఉంది. నాలుగవదిగా, హీ ఈజ్ విత్ అస్. ఆయన నీతో నాతో సంవత్సరం అంతా ఉన్నాడు కాబట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాం. ఐదవదిగా, హీ హాస్ హెల్ప్డ్ అస్. ఆయన మనకు సహాయం చేశాడు, మన ప్రాణమును ఆయన కాపాడాడు. ఆరవదిగా, హీ డిడ్ నాట్ లీవ్ యూ. నిన్ను విడిచిపెట్టలేదు, నీ చేపట్టుకొని నడిపించాడు. ఏడవదిగా, హీ డిడ్ నాట్ హ్యాండ్ ఓవర్ యూ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ సేటన్ ఆర్ ఎనిమీ. శత్రువు చేతికి నిన్ను అప్పగించలేదు, నిన్ను కాపాడాడు, నిన్ను భద్రపరిచాడు. నన్ను కూడా కాపాడాడు దేవుడు, నన్ను కూడా భద్రపరిచాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట రిపీట్ అయింది, యెహోవా స్తుతినందునుగాక, యెహోవా స్తుతినందునుగాక. ప్రియమైనటువంటి దేవుని బట్లారా, మన దేవుడు స్తుతి నొందదగినటువంటి వాడు. స్తుతి నొందదగినటువంటి దేవుని అద్భుతమైన కాపుదల మనం ప్రతిరోజు పొందుకుంటున్నాం కాబట్టి, ఆయన ఆరాధకు యోగ్యుడు కాబట్టి, స్తుతులకు పాత్రుడు కాబట్టి, ప్రతిరోజు మనం ఆయనను స్తుతిస్తూ ఈ లోకంలో జీవించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు మీద మనం ఆధారపడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆయనకే మనల్ని మనం అప్పగించుకొని ఈ లోకంలో ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అంత నమ్మదగిన దేవుడు మనకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని భద్రపరిచాడు కాబట్టి, కృతజ్ఞత హృదయాలతో ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో మనం ముందు కొనసాగుదాం. ఆ విధంగా కొనసాగినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకుందాం. అమ్మా, నీ జీవితంలో ఒంటరిని అయ్యానని, దిక్కులేనిదాన్ని అయిపోయానని, ఎవరు మాకు లేరని సందర్భాలు నీ జీవితంలో ఎదురయ్యాయా? ఒకరు ఈ రోజు నువ్వు అనుకుంటున్నావా, నాకు ఎవరు లేరని చెప్పి, నేనేమవుతానో, నా జీవితం ఏమవుతుంది, ఎవరు నాకు తోడుంటారు, ఎవరు నన్ను కాపాడుతారని నిరాశ చెందుతున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా? హీ ఈజ్ విత్ యూ. ఆయన నీతోనే ఉన్నాడమ్మా. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుందాం. అయ్యా, నువ్వు నాతో ఉన్నావు, నీకు స్తోత్రాలని చెప్తాం. నీ మార్గంలో నేను నడుస్తాను ప్రభు అని దేవునికి అప్పగించుకుందాం. కృతజ్ఞత హృదయాలతో జీవించడానికి ప్రభుకు సమర్పించుకుందాం. దేవుడు నీకు విడుదల, స్వస్థత, అద్భుతమైనటువంటి భద్రత ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీకు వందనాలు తండ్రి. వాక్యమైన మీ బిడ్డలందరికీ తోడుగా ఉన్నారు, కాపాడుచున్నారు, నడిపిస్తూ ఉన్నారు, నూతన వాత్సల్యం చూపిస్తూ ఉన్నారు, మరణం తప్పిస్తూ ఉన్నారు. మీకే స్తోత్రాలు. ఈ దినం వరకు మమ్మల్ని కాపాడిన ప్రభు మీకు వందనాలు. ఇక ముందును మీ బిడ్డలందరికీ తోడుగా ఉండి, ధైర్యము కలిగిన ఆయన మీలో ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ప్రతి భయమును విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ప్రతి దిగులు విడిచిపెట్టడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, దుఃఖములో, వేదనలో, అయ్యా కష్టములు, ఇబ్బందులు అంటాడు మీ బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ క్షణములో ప్రభు, రైట్ నౌ యు టచ్ దెమ్ జీసస్. మీ యొక్క నాయన ప్రశస్త రక్తంతో మీరు నాయన కడగండి ప్రభు. మీ బలమైన హస్తములతో మీ బిడ్డలను తాకండి నాయన. పరిపూర్ణమైన విడుదల కలుగ చేయండి ప్రభు. స్వస్థత కార్యము చేయండి నాయన. వాగ్దానము చేసినటువంటి దేవుడా, చేయి పట్టుకుని ముందుకు నడిపించమని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకను అడుగుచున్నాము తండ్రి.